హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ కోకోనట్ స్వీట్. దానికోసం ఒక కొబ్బరికాయ, పెసరపప్పు, డ్రై ఫ్రూట్స్, గీ, ఇలాచీ పౌడరు, బియ్యం పిండి, బెల్లం. మరొకసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కొబ్బరికాయ, పెసరపప్పు, డ్రై ఫ్రూట్స్, గీ, బియ్యం పిండి, ఇలాచీ పౌడర్, బెల్లం. సో ఇవ్వండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. కొబ్బరికాయని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల, అంటే ఈ విధంగా కొట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక రోజు ముందుగా పెట్టడం వల్ల మనకి ఈజీగా కొబ్బరి అనేది ఆ షెల్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఈజీగా అనమాట. చూసారు కదా వీడియోలో నేను స్లోగా అంచంబడి చాకుతో ఈ విధంగా చేయడం వల్ల కొబ్బరి అయితే మనం ఈజీగా చెక్క నుంచి సెపరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొబ్బరి అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దానిపైన ఒక బ్రౌన్ కలర్ లేయర్ ఉంటుంది కదా, దానంతా కూడా పీలర్తో పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్నాక కొబ్బరిని సన్నన ముక్కల కింద తరిగాలి. ఈ విధంగా సన్నంగా ముక్కల కింద తరిగిన తర్వాత దాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఆ విధంగా మనం దీన్ని మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్గా ఈ పప్పు తాలూకా కలర్ మారాలి, అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్స్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ గీలో వేయించుకుంటున్నాను. నేను ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పుని చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ కింద చేసుకున్నాను. ఒకసారి మిక్సీ గిన్నె గ్రైండ్ చేశాక కొంచెం కోర్స్గా గ్రైండ్ అయింది. మరొకసారి పెట్టుకొని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఈ పౌడర్ని సైడ్ ఉంచుకున్నాను. మరొక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసరపొడి ఉంది కదా, పెసరపప్పు పొడి, దాన్ని వేసుకున్నాను. అలాగే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకున్నాను. మీరు మిక్సీలో కానీ లేకపోతే మామూలుగా కూడా కొబ్బరి తురుము చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకున్నాను కదా, ఇప్పుడు బెల్లం వేసుకున్నాను.
చిటికెడు ఉప్పు వేసుకున్నాను. 1 టీ స్పూన్ బియ్యం పిండి, 3/4 కప్పు వాటర్ వేసుకున్నాను. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని సైడ్ ఉంచుకున్నాను. ప్యాన్లో ముందుగా నేను ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో 3 నుంచి 4 టీ స్పూన్ల గీ వేసుకోవాలి. గీ మరిగిన తర్వాత నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకున్నాను. దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఈ మిశ్రమం ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ప్యాన్ నుంచి చూసారా మిశ్రమం అంతా కూడా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు అందులోకి ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్నాను. వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మనది స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం గీ యాడ్ చేసి గీని ప్లేట్ మొత్తానికి కూడా ఈ విధంగా అప్లై చేయాలి. ఇప్పుడు వేడిగా ఉన్న ఈ మిశ్రమం ఉంది కదా, దీన్ని ఆ ప్లేట్ అంతా కూడా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అద్దాలి. మనకు కావాల్సిన షేప్లో వీటిని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు పాడవకుండా మనం తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ స్వీట్ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.